హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చుమ్ము చేతి వంట. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చి చామగడ్డ ఫ్రై. ముందుగా చామగడ్డ కడిగి పెట్టుకోవాలి. కడిగిన తర్వాత చామగడ్డ మునిగే వరకు వాటర్ వేసుకోవాలి. కుక్కర్కి మూత పెట్టేసుకోవాలి. 3 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలి. 3 కానీ 2 కానీ విజిల్స్ రావాలి. విజిల్స్ వచ్చిన తర్వాత కలుద్దాం ఫ్రెండ్స్. కుక్కర్ 2 విజిల్స్ వచ్చిన తర్వాత తీసుకొని పొట్టు తీసుకొని పెట్టుకోవాలి. ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఆనియన్స్, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, పోపు దినుసులు వచ్చి శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అండ్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. ఒక 2 మినిట్స్ పోపు దినుసులు. పోపులు వేసుకున్న తర్వాత ఆనియన్స్, ఒక ఆనియన్ పెద్దది వేసుకోవాలి. ఆనియన్తో పాటు పచ్చిమిర్చి అండ్ ఎండుమిర్చి వేసుకోవాలి. బ్రౌన్ కలర్ రావాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి ముద్ద పేస్ట్ కొద్దిగా, ఇంతకుముందుకు నేను పసుపు వేయడం మర్చిపోయాను. పసుపు చెప్పడం మర్చిపోయాను. ఇంతకుముందుకు పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత చామగడ్డ వేయాలి. తర్వాత కరివేపాకు వేయాలి. కరివేపాకు ఎందుకు నేను ఇప్పుడు వేస్తున్నానంటే కొంచెం ఫ్లేవర్ మంచిగా వస్తుంది, అందుకని ఇప్పుడు వేసాను. కొద్దిగా నూనెలో మగ్గాలి. ఇది నూనెలో ఒక 3 మినిట్స్ మగ్గాలి. మగ్గిన తర్వాత కొద్దిగా లైట్గా వేస్తే వేసుకోండి, లేకపోతే లేదు. ఎందుకంటే మనం పచ్చిమిర్చి వేసాం, కానీ నేను కలర్ గురించి కొద్దిగా వేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ తగినంత. సాంబార్ అంచుకి, రసం అంచుకి చాలా బాగుంటుందండి. తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, గుమగుమలాడే చామగడ్డ ఫ్రై. ఓకే ఫ్రెండ్స్, లైక్, షేర్, సబ్స్క్రైబ్.